ఇస్రో రీసెంట్గా లాంచ్ చేసినటువంటి ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్ హ్యాస్ అనౌన్స్డ్ ఏ నోటిఫికేషన్ ఫర్ ద రిక్రూట్మెంట్ ఆఫ్ technician sub officer and more vacancy. Eligible candidates who are interested in this vacancy details completed all eligibility criteria can read the notification apply. సో ఈ యొక్క నోటిఫికేషన్ అనేది చూద్దాం. సో దీనికి అప్లికేషన్ యొక్క ఫీజు మనం చూసుకున్నట్లయితే ఇనిషియల్గా అన్ని కేటగిరీస్ వాళ్ళు 750 రూపీస్ అనేది పే చేయాలి. సో ఎవరైతే ఫీమేల్ క్యాండిడేట్స్ ఎస్సీ ఎస్టీ నెక్స్ట్ అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అమౌంట్ అనేది ఫుల్ అనేది రీఫండ్ అవుతుంది. ఫుల్ అమౌంట్ అంటే 750 రూపీస్ అనేది రీఫండ్ అవుతుంది. సో అదర్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 500 రూపీస్ అనేది రీఫండ్ అవుతుంది అనమాట ఎగ్జామ్ అటెంప్ట్ చేసిన తర్వాత. ఓకే, సో ఇప్పుడు మనకి అప్లికేషన్ స్టార్టింగ్ వచ్చి 12th నుంచి స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ వచ్చి 26 వరకు అనమాట. సో ఏజ్ లిమిట్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు 18 ఇయర్స్. నెక్స్ట్ అలాగే మ్యాక్సిమం ఇయర్స్ వచ్చి 35 ఉండాలన్నమాట. ఓకే, సో నెక్స్ట్ క్యాండిడేట్స్ అంటే క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే డిప్లొమా ఐటీఐ 10th బేస్ పైన ఈ యొక్క జాబ్స్కి మనం అప్లై చేయవచ్చు. సో టెక్నికల్ అసిస్టెంట్కి 11,700 అనమాట. అంటే శాలరీ అనేది ఇక్కడ మనకి చూసుకోవచ్చు ఎంతవరకు ఉంటుందనేసి. ఇక్కడ పోస్ట్ వైజ్ మనకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని చూసుకున్నట్లయితే టెక్నికల్ అసిస్టెంట్కి టోటల్ 12 పోస్ట్స్ అని ఉన్నాయి. సబ్ ఆఫీసర్కి 1, టెక్నీషియన్ బికి 6, హెవీ వెహికల్ డ్రైవర్కి 2, లైట్ వెహికల్ డ్రైవర్కి 2. సో ఈ విధంగా ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఏ విధంగా ఫిల్ చేయాలనేది చూద్దాం. లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో మీరు ఆ లింక్ కానీ ప్రెస్ చేస్తే డైరెక్ట్గా హోమ్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇది 3. సో దానికి సంబంధించినటువంటి ఈ యొక్క పేజు ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ టెక్నికల్ అసిస్టెంట్ మెకానికల్కి చూసుకున్నట్లయితే 3 ఇయర్స్ డిప్లొమా మెకానికల్ ఇంజనీరింగ్ మీరు గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. ఓకే, సో టెక్నికల్ అసిస్టెంట్ ఎలక్ట్రానిక్స్ చూసుకున్నట్లయితే 3 ఇయర్స్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో మీరు కంప్లీట్ చేసి ఉండాలన్నమాట. నెక్స్ట్ సబ్ ఆఫీసర్ అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు వాటి యొక్క క్వాలిఫికేషన్స్ అనేటివి. నెక్స్ట్ టెక్నీషియన్ బికి ఎస్ఎస్సి నెక్స్ట్ అలాగే ఐటీఐ ఇండియాలో మీరు ఉత్తీర్ణత సాధించి ఉండాలన్నమాట. ఎలక్ట్రానిక్స్కి ఎలా అప్లై చేయాలో చూద్దాం. సో టెక్నికల్ అసిస్టెంట్ ఎలక్ట్రానిక్స్, సో ఇక్కడ అప్లై ఆన్లైన్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. మీ యొక్క ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా మీకైతే నేమ్ అనేది ఉంటుందో అలాగే ఇక్కడ మీరు ఎంటర్ చేయండి. అలాగే మీ యొక్క జెండర్ అనేది కూడా సెలెక్ట్ చేసుకోండి. సో నెక్స్ట్ మ్యారేజ్ స్టేటస్ కూడా, అంటే మీరు మ్యారీడ్ అయి ఉన్నారా లేదా సింగిల్గా ఉన్నారా డివోర్సు లైక్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మీ యొక్క మెయిల్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. సో ఇది ఎందుకంటే ఒకసారి మీరు అప్లికేషన్ అనేది ఫిల్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ ఏమైనా లేకంటే అడ్మిట్ కార్డు ఈ కాల్ లెటర్స్ సో ఎవ్రీథింగ్ మీ మెయిల్స్కి అనేటివి సెండ్ చేస్తారనమాట. నెక్స్ట్ పేరెంట్స్ యొక్క నేము, నెక్స్ట్ రిలేషన్షిప్ విత్ దట్ క్యాండిడేట్స్ అనమాట. సో వాళ్ళు మీకు ఎలాగ అంటే ఈ యొక్క రిలేషన్షిప్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ నేషనాలిటీ, సో నేషనాలిటీ వచ్చేసి ఇండియన్ అనేది ఇక్కడ ఉంది. సో నెక్స్ట్ ఆధార్ కార్డ్ అనేది ఇక్కడ ఆప్షనల్ అనమాట, మ్యాండేటరీ అనేది కాదు. నెక్స్ట్ కేటగిరీ అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి. ఏ కేటగిరీ మీరు అనేది జనరల్గా ఎస్సీ ఎస్టీయా ఓబీసీ ఈడబ్ల్యూసీ ఈడబ్ల్యూఎస్ అనేది. నెక్స్ట్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే ఎస్ అని పెట్టండి, లేకంటే నో అని పెట్టుకోండి. నెక్స్ట్ నేచర్ ఆఫ్ డిసేబిలిటీ, అంటే మీరు ఒకవేళ దీన్ని ఎస్ అని మీరు క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ మీ యొక్క డిసేబిలిటీ అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అంటే మీ యొక్క డిసేబిలిటీ ఏముందో అనేసి. సో లేకుంటే నో అని పెట్టుకోండి. సో ఓకే, సో నెక్స్ట్ డిసేబిలిటీ అంటే దాన్ని ఎస్ అని పెట్టుకుంటే మీ యొక్క డిసేబిలిటీ దానికి సంబంధించిన సర్టిఫికేట్ ప్రొవైడ్ చేసి ఉంటారు కదా హాస్పిటల్ నుంచి. సో వాటి యొక్క పర్సంటేజ్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. ఓకే, సో మీరు ఒకవేళ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయి ఉంటే, అంటే ఆల్రెడీ ఇస్రోకి సంబంధించినటువంటి ఏదైనా జాబ్లో మీరు చేసి ఉన్నట్లయితే దాని గురించి ఎస్ అని పెట్టండి, లేకంటే నో అని పెట్టండి. సో ఒకవేళ ఎస్ అని పెడితే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చేస్తున్నారు సర్వీస్ అనేది ఇక్కడ మీరు మంత్ డేటు ఇయర్ అనేది మీకు ఇక్కడ ఇవ్వాలి అనమాట. సో నో అని పెడితే ఇవేమి ఎనేబుల్ అవ్వవు. ఓకే, సో నెక్స్ట్ ఆర్ యూ కరెంట్లీ ఎంప్లాయిడ్, సో మీరు ఎంప్లాయీ అయితే ఎస్ అని పెట్టండి, లేదంటే నో అని పెట్టండి.
ఒకవేళ మీరు ఎస్ అని పెడితే ఆర్గనైజేషన్ అంటే మీరు కేటగిరీ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు కరెంట్ ఎంప్లాయ్ కాదు కాబట్టి నో అని పెడితే ఇక్కడ ఆర్గనైజేషన్ యొక్క కేటగిరీ అనేది ఇక్కడ ఆప్షన్ అనేది ఎనేబుల్ అవ్వలేదు. ఓకే, నెక్స్ట్ నేమ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ విత్ డీటెయిల్స్ డిజిగ్నేషన్. సో దాని యొక్క అంటే మీరు ఎంప్లాయీ అయితే దాని యొక్క సంబంధించిన వివరాలు అనేది ఇక్కడ మీరు ఫిల్ చేయాలి. నెక్స్ట్ సర్వీస్ కూడా మీరు ఇక్కడ డేట్, మంత్, ఇయర్ అనేది కూడా ఇక్కడ ఫిల్ చేయాలి. ఓకే, నెక్స్ట్ హ్యావ్ యూ అప్లైడ్ ఫర్ ఎనీ అదర్ పోస్ట్ ఇన్ ద సేమ్ అడ్వర్టైజ్మెంట్. సో మీరు ఇస్రోకి సంబంధించినవి ఏమైనా అప్లై చేస్తున్నారా లేదా అనేది ఇక్కడ మీరు చేయండి. పోస్ట్ నెంబర్ అప్లైడ్. సో ఒకవేళ అప్లై చేసినట్లయితే ఆ యొక్క పోస్ట్కి సంబంధించినటువంటి నెంబర్స్ అనేవి ఇక్కడ మీరు ఫిల్ చేయాలన్నమాట. సో లేదనుకుంటే నో అని పెడితే ఇది డిజేబుల్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ అయి ఉన్నట్లయితే ఎస్ అని పెట్టండి, లేకంటే నో అని పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ అప్లోడ్ అప్లికెంట్ ఫోటో. సో మీ యొక్క ఫోటో అనేది ఇక్కడ మీరు అప్లోడ్ చేయాలి. ఓకే, సో ఆ యొక్క ఫోటో అనేది కూడా ఫేస్ అనేది క్లియర్గా ఉండాలి, బ్యాక్గ్రౌండ్ అనేది వైట్ కలర్లో ఉండాలి. నెక్స్ట్ అలాగే మనం స్పెట్స్ పెట్టుకొని అలాగా ఉండకూడదు. నెక్స్ట్ అలాగే ఆ యొక్క ఫోటో యొక్క సైజు 40 కిలోబైట్స్ కంటే తక్కువగా ఉండాలి. ఒక మ్యాక్సిమం 40 కిలోబైట్స్ ఉండాలి. నెక్స్ట్ ఆ యొక్క అప్లోడ్ చేసే ఫోటో అనేది కూడా జేపీజీ ఫామ్లోనే ఉండాలి. నెక్స్ట్ హైట్ అండ్ విడ్త్ ఇక్కడ కరెక్ట్గా మీకు మెన్షన్ చేసుకున్నారు. 95 పిక్సెల్ నుంచి 100 పిక్సెల్లోగా ఉండాలి. మీరు ఏదైతే అప్లోడ్ చేస్తారో ఇక్కడ ఫోటో, దానికి ఫైల్ నేమ్ అనేది ఇచ్చి ఉంటారు కదా, ఆల్ఫాబెట్స్ నెంబర్స్ మాత్రమే ఉండాలి. మిగతా ఏది సింబల్స్ అనేవి ఉండకూడదు. ఓకే, @ సో హ్యాష్ అలాగే ఉండకూడదు అనమాట. సో మీరు ఒకవేళ చేంజ్ చేయాలనుకుంటే నీ ఫోటో మీద క్లిక్ చేసి మళ్ళీ ఫోటో అనేది చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కేటగిరీ సర్టిఫికేట్, మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఇక్కడ మీరు అప్లోడ్ చేయాలి. ఓకే, సో ద సర్టిఫికేట్ మస్ట్ బి అప్లోడెడ్ ఓన్లీ బై క్యాండిడేట్స్ బిలాంగింగ్స్ టు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ. సో ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఈ కేటగిరీ సర్టిఫికేట్ అనేది ఇక్కడ మీరు అప్లోడ్ చేయాలి. ఓకే, ఆ సర్టిఫికేట్ కూడా సైజ్ వచ్చేసి 1 MB లోపల ఉండాలి. నెక్స్ట్ అది కూడా PDF ఫార్మాట్లోనే ఉండాలి. లెంత్ అనేది కూడా ఇక్కడ ఇచ్చారు, దాని ప్రకారమే మీరు అప్లోడ్ చేయాలన్నమాట. నెక్స్ట్ ఆ యొక్క ఫైల్ నేమ్ కూడా ఓన్లీ ఆల్ఫాబెట్ నెంబర్స్ మాత్రమే ఉండాలి. ఓకే, సో ఒకసారి వీటిని చూసుకొని అప్లై చేయండి. ఒకవేళ అలా చేయకుండా ఉన్నట్లయితే అది మీకు ఆ ఫైల్ అనేది అప్లోడ్ అవ్వదన్నమాట. పేజ్ అనేది లోడ్ చేయడం వలన ద ఆన్లైన్ అప్లికేషన్ కెనాట్ యాక్సెప్ట్ గెట్ రిక్వెస్ట్, యువర్ సెక్షన్ ఈజ్ నౌ ఇన్వాలిడ్ అనేసి ఈ విధంగా పాపప్ అవుతుంది. సో అగైన్ మళ్ళీ మీరు లాగిన్ అయ్యి మళ్ళీ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే, పేజ్ అనేది రీఫ్రెష్ చేస్తే మళ్ళీ ఫస్ట్ నుంచి మీ యొక్క డీటెయిల్స్ అనేవి మొత్తం మళ్ళీ ఫిల్అప్ చేసుకుంటూ రావాలి. ఓకేనా, సో కాబట్టి నెట్వర్క్ కనెక్షన్స్ అనేవి బాగా ఉన్నప్పుడే మీరు చేసుకోవాలి. నెట్వర్క్ స్లోగా ఉంటే పేజ్ అనేది నెంబర్ ఆఫ్ టైమ్స్ లోడ్ అయితే ఆ విధంగా ఎర్రర్ అనేది వస్తుంది. సో మీరు మళ్ళీ డీటెయిల్స్ అనేవి ఫిల్అప్ చేసుకుంటూ రావాలి. అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ అయిపోయిన తర్వాత అంటే మీ ఫొటోస్, నెక్స్ట్ అలాగే క్యాస్ట్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్ అనేది స్టెప్ 2 అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, అడ్రస్సు, స్ట్రీట్ లైను, పోస్ట్ ఆఫీసు, సిటీ, విలేజు, నెక్స్ట్ అలాగే డిస్టిక్, స్టేటు, పిన్ కోడ్, మొబైల్ నెంబరు, నియరెస్ట్ రైల్వే స్టేషను, మీ యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబరు, నెక్స్ట్ నేమ్ ఆఫ్ ది అకౌంట్ హోల్డరు, బ్యాంక్ నేము, బ్రాంచ్ నేమ్, IFSC కోడ్. సో ఎవ్రీథింగ్ ఇక్కడ మీరు అప్లికేషన్ ఫామ్ స్టెప్ 2లో ఫిల్ చేయవలసి ఉంటుంది. అనేది ఫిల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ క్వాలిఫికేషన్ అనేది మనం ఎంటర్ చేయాలి. సో ఇక్కడ క్వాలిఫికేషన్ ఇక్కడ మనం ఎలక్ట్రానిక్స్ యాజ్ టెక్నికల్ అసిస్టెంట్ తీసుకున్నాం కాబట్టి దానికి క్వాలిఫికేషన్ వచ్చేసి 3 years డిప్లొమా అయితే మీరు గ్రాడ్యుయేట్ ఉండాలి కాబట్టి ఇక్కడ 3 years డిప్లొమా అనేది మనం ఇక్కడ సబ్మిట్ చేయాలన్నమాట క్వాలిఫికేషన్లో. ఓకే, డిసిప్లిన్ మీద ఎలక్ట్రానిక్స్ అండ్ ఇంజనీరింగ్ దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ రిజల్ట్ స్టేటస్ డిక్లేర్డ్ అంటే ఆల్రెడీ పాస్ అవుట్ కాబట్టి డిక్లేర్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ స్టెప్ మీద క్లిక్ చేద్దాం. సో క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ 4 ఇలాగ వస్తుంది. సో మీరు ప్రీవియస్గా స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 అవి కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఒకసారి ఏమైనా మిస్టేక్స్ ఉంటే మళ్ళీ ప్రీవియస్ స్టెప్స్కి వెళ్ళి మళ్ళీ ఒకసారి రీకరెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ 3 years డిప్లొమా అనేది బోర్డు ఏ స్టేట్లో మీరు చేశారనేది ఇక్కడ మీరు చేయాలి. మీరు టోటల్ మార్క్స్
నెక్స్ట్ అవుట్ ఆఫ్ ఎన్నిటికి నెక్స్ట్ టోటల్ పర్సంటేజ్ ఎంత అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ మంత్ ఆఫ్ ఇయర్, మంత్ అండ్ ఇయర్ ఆఫ్ పాస్, అంటే ఏ ఇయర్లో మీరు పాస్ అవుట్ అయ్యారనేది ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ మీరు పార్ట్ టైమా ఆర్ ఫుల్ టైమా అంటే గ్రాడ్యుయేట్ చేశారనేది ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ క్లాస్ డివిజన్ అప్లైనడ్, సో ఫస్ట్ క్లాస్లోన మీరు డిస్టింక్షన్లోన పాస్ అయ్యారనేది ఎంటర్ చేయండి. నెక్స్ట్ మీ యొక్క ర్యాంక్ కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ స్టెప్ మీద క్లిక్ చేస్తే స్టెప్ 5కి వెళ్తుంది. సో ఈ విధంగా స్టెప్ 9 వరకు ఫిలప్ చేయాలి. మీ యొక్క క్వాలిఫికేషన్స్ అనేది సెలెక్ట్ చేసుకొని మార్క్స్ అనేది ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ మీ యొక్క డిప్లొమా సర్టిఫికేట్ అనేది ఇక్కడ అప్లోడ్ చేయవలసి ఉంటుంది. సో ఆ యొక్క సర్టిఫికేట్ కూడా PDF ఫామ్లో ఉండాలి అండ్ ఆల్సో 1 MB యొక్క సైజ్ మాత్రమే ఉండాలి. ఓకేనా. సో అలా ఉంటేనే ఈ ఫైల్ అనేది అప్లోడ్ అవుతుంది, లేకంటే అప్లోడ్ అవ్వదు. సో మీరు ఒకసారి జాగ్రత్తగా అప్లోడ్ చేయడానికి ట్రై చేయండి. ఈ యొక్క సర్టిఫికేట్ మీరు అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ 6కి వచ్చిన తర్వాత ఇక్కడ మీ యొక్క 10th క్లాస్ SSC మార్క్స్ మెమోస్ అనేది, అంటే మీ యొక్క బోర్డు CBSE అయితే CBSE లేదా SSC అనేసి టైప్ చేసి మీరు ఏ ఇయర్లో పాస్అవుట్ అయ్యారనేది ఎంటర్ చేయండి. నెక్స్ట్ అలాగే మీ యొక్క మార్క్స్ ఇన్ పర్సంటేజ్ ఎంతలో వచ్చిందనేది కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. సో చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ పైన క్లిక్ చేస్తే నెక్స్ట్ స్టెప్ 7కి నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. అడిషనల్ క్వాలిఫికేషన్స్ కూడా ఎంటర్ చేయండి. కోర్స్ అండర్గోయింగ్ అంటే కోర్స్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు అనుకుంటే ఇక్కడ ఎంటర్ చేయండి. ఒకవేళ కంప్లీట్ అయ్యింటే అడిషనల్ క్వాలిఫికేషన్లో ఎంటర్ చేయండి. ఓకేనా. సో ఇంకా కొనసాగుతుంది, సో నెక్స్ట్ ఇయర్లో కంప్లీట్ అవుతుంది, లేదా ఇంకా 2 ఇయర్స్లో కంప్లీట్ అవుతుంది అంటే ఇక్కడ ఎంటర్ చేయండి. స్టెప్ మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ప్లీజ్ ఎంటర్ కోర్స్ నేమ్ అండ్ ఫర్ అడిషనల్ క్వాలిఫికేషన్, రైట్. ఇక్కడ కూడా ఎంటర్ చేసేయండి, లేకుంటే తీసుకోవట్లేదు. సో జస్ట్ 2025 వరకే ఉంది కదా. సో జస్ట్ అప్రాక్సిమేట్లీగా మీ యొక్క ర్యాంక్స్ అనేటివి ఇవ్వండి ఇక్కడ. సో నెక్స్ట్ స్టెప్ 9 అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ప్లీజ్ వెరిఫై ద ఇన్ఫర్మేషన్ యూ హ్యావ్ ఎంటర్డ్ షోన్ బిలో. ఇఫ్ కరెక్ట్ ప్లీజ్ సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఫామ్ ఆర్ ఎల్స్ గో టు ప్రీవియస్ స్టెప్స్ అండ్ మేక్ కరెక్షన్స్ ఇఫ్ ఎనీ. సో ఓకేనా. సో అన్ని ఇన్ఫర్మేషన్ అనేది ఒకసారి రీచెకింగ్ చేసుకొని మీరు సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేస్తే అది సబ్మిట్ అవుతుంది. సబ్మిట్ అయిన తర్వాత మీరు మోడిఫికేషన్ అనేది చేసుకోవడానికి ఆప్షన్ అనేది ఉండదు, ఎడిట్ ఆప్షన్. సో సబ్మిట్ కొట్టక ముందుగానే మీరు ఒకసారి రీచెకింగ్ చేసుకోండి. ఓకే. చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. దీనికి ముందే మీకు మీ యొక్క రిజిస్ట్రేషన్ అనేది సక్సెస్ఫుల్ అయింది. నెక్స్ట్ అలాగే మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబరు ఇవి వస్తుంది. సో దాన్ని మీరు స్క్రీన్ షాట్ లేకుంటే ఎక్కడైనా సేవ్ చేసి పెట్టుకోండి. సో తర్వాత మీరు అంటే ఒకవేళ మీ దగ్గర అమౌంట్ ఉంటే ఇప్పుడే మీరు పేమెంట్ చేసేయవచ్చు. సో ఇక్కడ ఉంది కదా పేమెంట్ అనేసి. సో ఇక్కడ యాక్సెప్ట్ మీద క్లిక్ చేసేసి పే చేసేయవచ్చు అనమాట. సో ఇనిషియల్గా ఆల్ క్యాండిడేట్ షుడ్ పే 750 రూపీస్. ఓకేనా. సో కాబట్టి మీరు ఇక్కడ పే చేసేయవచ్చు. లేదా మా దగ్గర అమౌంట్ లేదు తర్వాత మేము పే చేసుకుంటామంటే ఓకేనా. రిజిస్ట్రేషన్ అనేది సక్సెస్ఫుల్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ LPSC రిక్రూట్మెంట్ 2025 అనేది క్లిక్ చేసి సో అగైన్ కమ్ బ్యాక్ టు దిస్ రిక్వైర్మెంట్ లింక్ని ఓపెన్ చేసి సో ఇక్కడ మీరు ఏ పొజిషన్కి అయితే మీరు అప్లై చేస్తున్నారో సో దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మేక్ ఏ పేమెంట్ అని ఉంది కదా. సో దీని మీద క్లిక్ చేశారనుకోండి. సో తర్వాత మీకు ఇక్కడ మీ యొక్క పోస్ట్ నేమ్ మీరు దేనికైతే అప్లై చేస్తున్నారో దాని యొక్క పోస్ట్ నేమ్ అనేది సెలెక్ట్ చేసుకొని సో ఇంతకుముందే మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది వచ్చింది కదా సక్సెస్ఫుల్ అయినప్పుడు ఆ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేసి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేసి తర్వాత ఇక్కడ ఉన్నటువంటి క్యాప్చర్ అనేది మీరు ఎంటర్ చేసినట్లయితే మీకు అగైన్ కమ్ టు ది ఈ విధంగా పేమెంట్ సెక్షన్లోకి తీసుకొస్తుంది. సో తర్వాత మళ్ళీ మీరు పేమెంట్ అనేది చేయాలన్నమాట. ఓకేనా. సో పేమెంట్ అనేది తర్వాత చేయండి. ఓకే. లేదు మేము ఇప్పుడే చేసుకుంటామంటే మీ దగ్గర అమౌంట్ ఉంటే యూ కెన్ కంప్లీట్ యువర్ పేమెంట్ సెక్షన్. ఓకే.